హాయ్ అండి. ఈరోజు వీడియోలో మరమరాలు ఉండలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చేయడం చాలా సింపుల్, కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ మరమరాలు ఉండలు వస్తాయి. ఎక్కడా మిస్ అవ్వకుండా చూడండి. టిప్స్ కోసం సింపుల్ అండ్ సూపర్గా ఇంట్లోనే మరమరాలు ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి 100 గ్రామ్స్ మరమరాలను వేసి డ్రై రోస్ట్ చేయండి లో ఫ్లేమ్ మీద. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ని అయితే వృధా కానివ్వను. వేయించిన మరమరాలను బౌల్లోకి వేసుకుని పక్కనుంచండి. అదే కడాయిలో 100 గ్రాములు తురుముకున్న బెల్లం వేసి 50 ml వాటర్ని యాడ్ చేసి పాకాన్ని రానివ్వండి. బెల్లం కరిగిన తరువాత టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి వేయడం వలన పాకం మరింత మెరుపొస్తుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు పాకాన్ని టెస్ట్ చేద్దాం. పాకాన్ని 3-4 గుట్లు నీళ్ళల్లో వేసి 2-3 సెకండ్లు అలా వదిలేయండి. నీళ్ళల్లో వేస్తే ఇలా ముద్ద కట్టాలి. అప్పుడు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి వేయించిన మరమరాలను వేసి బాగా కోట్ చేసుకోండి. మీకు అర్థమైంది కదండి. 100 గ్రాములు మరమరాలకి 100 గ్రాములు బెల్లం. తీపి ఎక్కువ తినేవారు బెల్లం ఒక 50 గ్రాములు ఎక్స్ట్రా అన్నా వేసుకోవచ్చు. ఇది వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టాలి, చల్లారిపోతే రావన్నమాట. అందుకని నెయ్యి రాసుకుంటూ గట్టిగా ఒత్తుకుంటూ ఉండలు చుట్టాలి. ఇవి పూర్తిగా చల్లారాక మాత్రమే చాలా బాగుంటాయి. మీరు ఏమాత్రం ముదురుపాకం పట్టకపోతే 2-3 రోజుల్లోనే పొడి పొడిగా విడిపోతాయని గుర్తుంచుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే మరమరాలండలు తయారు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.